సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. శరణాగతి కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్పదలుచుకున్నది. యూజువల్గా కార్తీక దీపోత్సవం శివుడి ఆలయాలలో ఎక్కువగా చేసుకోవడం మనందరికీ తెలుసు. శివాలయాల్లో కార్తీక దీపోత్సవాలని అక్కడే జాగరణ చేయడాలు, శ్రీశైలంలో కానీ లేకపోతే ఇట్లా పెద్ద పెద్ద శైవ క్షేత్రాలలో కార్తీక దీపోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం మనకు తెలుసు. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా కూడా కార్తీక దీపోత్సవానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది, ఆ ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటో ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. ప్రత్యేకంగా మీతో పరిచయం అయినప్పటి నుంచి వైష్ణవ సాంప్రదాయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, ఎక్కువ తెలుసుకునే ఆ భాగ్యం కలుగుతోంది మాకు కూడా. సో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ఈ కార్తీక దీపోత్సవానికి కూడా ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది అని విన్నాం. అదేంటో మీరు చెప్తే తెలుసుకుంటాం. తప్పకుండా అమ్మా. కార్తీక దీపోత్సవం ఎలా ఉంటుందంటే అది శైవ సంప్రదాయం కానివ్వండి, వైష్ణవ సంప్రదాయం కానివ్వండి, మరొక దీపావళి అంతే. దీపావళి రోజున ఎంత ఉత్సాహం సన్నాహం కనిపిస్తుందో, ఎంత వెలుగులు కనిపిస్తాయో, కార్తీక దీపోత్సవం రోజున కూడా అంతే సన్నాహాలు కనిపిస్తాయి. విశేషించి దీపావళి రోజున మనం జరుపుకునేటువంటి కార్తీక దీపాలు ఎలా ఉంటుందంటే దీప ఆవళి, దీపముల వరుస. ఆ కార్తీక దీపమే అదైనా గాన అయితే ఆ దీపాలు వరుస ఏం పోగొడుతుంది అంటే మనిషిలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లను పారద్రోలుతుంది దీపావళి రోజున మనం వెలిగించేటువంటి కార్తీక దీపాలు. కార్తీక దీపోత్సవం రోజున మనం వెలిగించేటువంటి దీపాలు చీకట్లు, అజ్ఞాన చీకట్లు కాదు, మన లోపల ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేటువంటి ఈ దోషాలను పోగొడుతుంది. ఇంకా చెప్పాలంటే లౌకికంగా మనకు ఉండేటువంటి కోరికలనన్నిటినీ కూడా నశింపజేసేటువంటివి ఈ యొక్క కార్తీక దీపోత్సవం నాడు వెలిగించేటువంటి దీపాలు. ఎందుచేతనంటే కార్తీక దీపోత్సవం నాడు వైష్ణవ సంప్రదాయంలో దీన్ని విష్ణు దీపం అని కూడా అంటారు. కార్తీక దీపోత్సవం నాడు వెలిగించేటువంటి దీపాన్ని విష్ణు దీపం అని కూడా అంటారు. విష్ణుమూర్తి పరంగా మనం చేస్తున్నాం కాబట్టి. ఈ రోజున కార్తీక దీపోత్సవం మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా 2 రకాల శాస్త్రాలు ఉన్నాయి భగవంతుడిని ఆరాధించడానికి. వైఖానస శాస్త్రము, పాంచరాత్ర ఆగమ శాస్త్రము. వైఖానస ఆగమ శాస్త్రము, పాంచరాత్ర ఆగమ శాస్త్రం. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా కృతికా నక్షత్రం అయిన తెల్లారి మనకి రోహిణీ నక్షత్రం వస్తుంది. రోహిణీ నక్షత్రం నాడు చేసుకుంటారు పాంచరాత్రాన్ని అవలంబించేటువంటి వాళ్ళు. అలాగే వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారంగా కృతికా నక్షత్రం రోజున చేసుకుంటారు. ఓకే, 2 కరెక్ట్, 2 ఉంటాయి. ఎవరిని అందుకే మొన్న మనం చెప్పుకున్నాం, ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు జరుపుకోవాలి. ఏ పండగైనా గాని మన పెద్దలు, మన ఆచార్యులు మనకు బోధించిన రీతిలో. ఇప్పుడు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారంగా కృతికా నక్షత్రం రోజునే జరుపుకుంటారు. అంటే వైష్ణవుల్లోనే ఈ 2 విభాగాలు ఉన్నాయి. భగవంతుని ఆరాధన విధానం ఇప్పుడు తిరుమలలో చూసాం అనుకోండి వైఖానసం మనకు కనిపిస్తుంది, శ్రీరంగంలో చూసాం అనుకోండి శ్రీ పాంచరాత్రం కనిపిస్తుంది. ఆరాధన విధి మార్పు ఉంటుంది, అది కూడా ఆగమమే, ఆగమ శాస్త్రాలలో మార్పు అన్నమాట. అది పాటించే వాళ్ళు వారు, ఇది పాటించే వాళ్ళు ఈ విధంగా. ఇప్పుడు వైఖానసులు ఏమిటంటే కృతికా నక్షత్రం రోజున చేసుకుంటారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం పాటించేటువంటి వాళ్ళు రోహిణి నక్షత్రం నాడు చేసుకుంటారు. అంటే రోహిణి నక్షత్రం మనకు ఫస్ట్ ఎప్పుడు కనిపిస్తుందో ఆ రోజు అన్నట్లు తెల్లవారే, కృతికా నక్షత్రం తెల్లవారే. విశేషం ఏమిటంటే ఎవరైనా గాని ఇటు శైవులే కానీ వైష్ణవుల్లో ఉండేవారు ఎవరైనా కానివ్వండి చేసే విధానం ఎలా అంటే పనికిరానటువంటి పనికిమాలిన వస్తువులు, ఇప్పుడు కుర్చీలు విరిగిపోయినటువంటివి, పనికిరాని చెక్కలు, ఇలాంటివి ఏమన్నా వేస్ట్ థింగ్స్ ఉన్నాయనుకోండి అవన్నీ వేసేసి దాంట్లోని కొన్ని టపాకాయలు కూడా వేసేసి దానిపైన తాటి మట్టలు కప్పేసేసి ఇలా రాశిగా పోసేసి అలా దాన్ని వెలిగిస్తారనమాట. దాన్ని దహనం చేస్తారు. ఇది జనరల్ గా జరిగేటువంటిది ఏది వైష్ణవ సంప్రదాయం ప్రకారం. అదే శైవ సంప్రదాయం ప్రకారం అయితే తాటి ఆకులతోటి జ్వాలా తోరణం కడతారు. మీరు శివాలయాల్లో చాలా జ్వాలా తోరణం కడతారు. ఆ జ్వాలా తోరణాన్ని వెలిగించి దాని కింద నుంచి నడిస్తే మన సమస్త పాపాలు పోతాయని చెప్తారు. కార్తీక దీపోత్సవం నాడు శివాలయాల్లో జ్వాలా తోరణం వెలిగించి దాని కింద నుంచి ఇలాగా
వెళితే మన సమస్త పాపాలు శివుడు పోగొడతాడు అని ఒక విశ్వాసం. నమ్మకం. అలాగే వైష్ణవుల్లో ఏమిటంటే మనకి ఈ పనికిరాని వస్తువులన్నీ వేసేస్తామా, దానిలో టపాకాయలు కూడా వేసేస్తామా, పైన తాటి మట్టలు కప్పి ఉంచేస్తామా, అప్పుడు దాన్ని వెలిగించడం ఎప్పుడు వెలిగిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవరులుగా అక్కడికి వేయించేస్తారు ఊరేగింపుగా. అలా ఊరేగింపుగా వచ్చినప్పుడు సాధారణంగా ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ఈ ఏర్పాటంతా కూడా ధ్వజస్తంభం దగ్గర ఏర్పాటు చేస్తారు. అప్పుడు స్వామి ఇలా తిరువీధి ఉత్సవంగా అంటే ఊరేగింపుగా వచ్చేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఆయన రాగానే అప్పుడు అది తగలపెట్టేస్తారు. తగలబెట్టినప్పుడు ఏమవుతుంది, లోపల పనికిరానటువంటి చెక్క సామాన్ ఇదంతా కూడా దీపావళి మందులు కూడా యాడ్ చేయటం వలన బాగా దేదీప్యమానంగా వెలిగిపోతూ పేలిపోతూ అట్లా కాలిపోతూ ఉంటుంది. ఇది స్వామి చూసి ఆనందిస్తాడు. ఎందుకు? దీని వెనకాల తత్వం తెలుసుకోవాలి. మనం చెడునంతా వదిలిచ్చేసుకుంటున్నాం, మనం పాత పనికిరాని విశేషం అక్కడ వేశాం. పనికిరాని సామాన్లు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, మమకారం, కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఇవన్నీ మనకు అక్కర్లేదు. వీటన్నిటినీ అందులో వేసేసేయాలి. వేసేసి ఆ దీపావళి టపాసులు దేనికంటే ఇలా ఇలా పేలుతున్నాయి అని చెప్పటానికి గాను ఆ విధంగా వాటిని వేస్తాం. పైన ఈ తాటి మట్టలు దేనికి వేస్తామో తెలుసా? దీన్ని తాటిని పనై అని పిలుస్తారు ద్రవిడంలో, తమిళంలో పనై అంటారు. చొక్కా అంటే చొక్కా పానీ ఉత్సవం కింద చేస్తారు దీన్ని. శ్రీరంగాది దివ్యక్షేత్రాలన్నిట్లో చొక్కా పనై ఉత్సవం అంటారు. చొక్కా అంటే పనికిరాని వస్తువులు అని అర్థం. పనై అంటే తాటి ఆకులు, ఇవన్నిటితోటి ఇలా కప్పేస్తారు. తాటి ఆకుని ఒక విశేషం ఏమిటంటే తాటి చెట్లను తీసుకున్నట్లయితే దాని నుంచి వచ్చే ఆకులు తప్పించి ఆకులు మినహాయించి దాని నుంచి వచ్చే తాటి కళ్ళు కానివ్వండి, ముంజులు కానివ్వండి, తేగలు కానివ్వండి నిషిద్ధం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో స్వీకరించడం. ఓహో, ఎందుకంటే అది తామస గుణాన్ని పెంపొందింపచేస్తాయి. బద్ధకం, తాటి ముంజులు బద్ధకం. తాటి ముంజులు, తాటి కళ్ళు చూడండి మత్తుగా పడిపోతారు తాటి కళ్ళు తాగితే. కానీ తేగలు తింటే ఏం మత్తు రాదు కదా. తామస గుణం మనకు తెలియకుండానే లోపల పెరుగుతుంది. ఇంకా అందులో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది అంటారు కదమ్మా. ఫైబర్ ఇంకా చాలా వాటిట్లో కూడా ఉంటుందిగా, అలా తీసుకోవచ్చు. ఇది ఏమిటంటే ప్రధానంగా తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి ఏదైనా గాని మనలో తామస గుణాన్ని పెంచుతుంది. దాని లక్షణం అది. కొన్ని ఇన్స్టెంట్ గా చూపిస్తాయి, కళ్ళు తాగగానే ఇన్స్టెంట్ గా వస్తుంది. కొన్ని మన బుద్ధి మీద, మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇలా తాటికి సంబంధించినవి మనకేంటంటే శ్రీమన్నారాయణమూర్తి సత్వగుణ ప్రధానమైనటువంటి స్వామి. ఆయనని ఆశ్రయించాలన్నా, ఆయన్ని వేడాలన్నా మనలో సత్వగుణం ఉండాలి. అందుకని సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. తాటి ఆకులు మినహాయించి మిగతావేవి కూడా మనకి మంచి చెయ్యవు, తామసాన్నే ఇస్తాయి. అందుకని ఆ తాటి ఆకుల్ని వేసేసి మనలో ఉండే తామసాన్ని కూడా ఇలా నశింపచేయి స్వామి అని ప్రార్థన చేయటం. ఇవి ఎప్పుడైతే వెలిగించి కాలిపోతూ ఉంటాయో భగవంతుడు అవి చూడగానే ఆనందిస్తాట. ఆహా, నా భక్తులు వాళ్ళలో ఉండే పనికిరాని ఈ గుణాలన్నిటిని కూడా వేసి కాల్చేస్తున్నారు అని భగవత్ ముఖ ప్రీతి కలుగుతుంది, ముఖ ఉల్లాసం అవుతుంది. అందుకోసం ఈ విధంగా చొక్కా పనే అనే ఉత్సవం చేస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే శైవ సంప్రదాయంలోకి వచ్చేటప్పటికి శివుడు మనకి శ్మశానవాసి. ఆయనకి కళ్ళు ప్రీతికరమైనటువంటిది. తామస గుణం కలిగినటువంటి కళ్ళు ఆయనకి చేస్తారు, ఆయనకి విశేషం. అందుకని ఏ ఏ దేవతలకు ఉండేటువంటి గుణాన్ని బట్టి, ఆయా దేవతలకు ఉండేటువంటి ఆరాధన క్రమాన్ని బట్టి అన్ని మారిపోతూ ఉంటాయి విధానాలు, విధి విధానాలన్నీ. మనం ఒక ప్లాట్ఫామ్ సుమన్ టీవీ అని మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ వీక్షిస్తారు ఈ కార్యక్రమం. అందరికీ తెలిసే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఏ ఒక్క సంప్రదాయాన్ని అనుసరించడం కాకపోతే మాది వైష్ణవ సంప్రదాయం కాబట్టి ప్రధానంగా ఎక్కువగా వైష్ణవ సంప్రదాయం గురించి మనకి చెప్తూ ఉంటారు. అందుకోసం ఈ విధంగా ఇలా విభిన్న సంప్రదాయాల కలయికయే మన హిందూ దేశం. రకరకాల ఉత్సవాలు, రకరకాల పండుగలు, రకరకాల సంప్రదాయాలు అన్ని కలబోతాయే మన హిందూ దేశం. అయితే మనం ఈ కార్తీక దీపోత్సవాన్ని, కృతికా దీపోత్సవాన్ని ఏదైతే మీరు చెప్తున్నారో అది మన ఇళ్లలో మనం చేసుకోవడానికి కాదా? ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు చాలా అద్భుతంగా, విశేషించి ఎక్కువ దీపాలు పెట్టుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న కథ మాత్రం, మూలం మాత్రం ఇది అంటారు. ఆలయాల్లో చేయటం విశేషం కదా. ఇప్పుడు శివాలయాల్లో జ్వాలాతోరణం, ఇంట్లో కట్టరుగా, కట్టం. అట్లాగే ఈ కృతికా దీపోత్సవం చొక్కా పనే ఉత్సవం అంటారు. ఇది జరిగేది ఆలయాల్లో, దీన్ని విష్ణు దీపం అంటారు. అలాగే జ్వాలా తోరణం అనేది శివాలయాల్లో ఎలాగో ఇది చొక్కా పానే ఉత్సవం వైష్ణవ క్షేత్రాలలో అలా ప్రముఖంగా జరుగుతుంది. మనకి ఇక్కడ కూడా ఉన్న వైష్ణవ క్షేత్రాలలో చొక్కా పని ఉత్సవం జరుగుతుంది.
అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా చేస్తారు ఈ ఉత్సవాన్ని చేస్తారు. తాటి మట్టలతో ఇట్లా నింపివేసి చేస్తారు. కృతికా దీపోత్సవం కింద చెప్తారు. మనం ఇళ్లలో చేసుకునే లెక్క అయితే విష్ణు దీపాలని వెలిగించుకోవాలి. అదే ఆలయంలోకి వెళ్తే ఈ పర్టికులర్ చొక్కాపాణి ఉత్సవాన్ని తిలకించవచ్చు. ఆ రకంగా స్వామిని ఆరాధించవచ్చు. ఇదన్నమాట కృతికా దీప. భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందవచ్చు, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ యొక్క మరి స్వామి ఊరేగింపుగా వస్తారుగా, వచ్చి చూసి సంతోషిస్తారన్నారుగా. ఆయన ముఖ ఉల్లాసం అయ్యేది చూసే కదా మనం ఆనందించాలి. అదే కదా మీరు ఫస్ట్ చెప్పారు, ఆయన బాగుంటే మనం బాగుంటాం. ఆయన ముఖం ఉల్లాసం అయిందంటే అది చూసి మనం ఆనందపడాలి. మనం చేసిన ఏర్పాట్లకు మనం ఆనందపడకూడదు, మనం చేసిన ఏర్పాట్లకు ఆయన ఆనందపడితే ఆయన చూసి మనం ఆనందపడాలి. ఇది బేసిక్ గా. ఇప్పుడు ఈ తిరుక్కార్తి అని అంటారు దీన్నే. ఈ కృతికా దీపోత్సవం నుంచి మొదలుకొని, అంటే కార్తీక మాసం కృతికా నక్షత్రం మనకి ఎప్పుడైతే ఈ జరుగుతుందో కృతికా దీపోత్సవం, అది అయిన తెల్లారి నుంచి మనకి తిరుక్కార్తి అంటారు. అంటే ప్రబంధాలు, పాసురాలు, మనం చెప్పుకున్నాం కదండి, పాటలు అంటారు. భగవంతుడిని గురించి ఆళ్వార్లు అనేటువంటి వాళ్ళు కీర్తించినటువంటివే పాసురాలు లేదా పాటలు. ఈ పాటలు ఆ నెల రోజులు పాడకూడదు, 1-2 నెలలు సుమారుగా ఉంటుంది. అనధ్యయన కాలం అంటారు. అంటే ఆ కాలంలో అవి అధ్యయనం చేయకూడదు, పాడకూడదు. ఆ పాసురాలని స్వామి దగ్గర విన్నపం చేయకూడదు. ఇది ఎందుకు ఏమిటనేది వివరంగా మరొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అయితే ఇది తిరుక్కార్తి అనేటువంటిది, అనధ్యయన కాలం అనేటువంటిది మొదలవుతుంది అనమాట ఆ రోజు నుంచి. అంటే కృతికా దీపోత్సవం నుంచి మొదలుకొని రోహిణి నక్షత్రం నాడు చేస్తారు. కార్తీక మాసం కృతికా నక్షత్రం అయిన తెల్లవారి రోహిణి నక్షత్రం, ఆ రోహిణి నక్షత్రం రోజున సాయం వేళల్లో చేస్తారు ఆలయాల్లో. ఇది ధ్వజస్తంభం దగ్గర ఈ చొక్కాపనే ఉత్సవం. అక్కడి నుంచి తిరుక్కార్తి మొదలవుతుంది. మరల సూర్యుడు మకర సంక్రమణం జరిగిన తర్వాత వచ్చేటువంటి హస్తా నక్షత్రం వరకు కూడా తిరుక్కార్తి అంటారు. అధ్యయన కాలం సుమారుగా పుష్యమాసం అని చెప్పొచ్చు. మనకు తెలుగు మాసాల్లో చెప్పాలంటే పుష్యమాసం హస్తా నక్షత్రం వరకు కూడా పాసురాలు సేవించకూడదు. అయితే ఈ అనధ్యయన కాలంలోనే ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసంలో మాత్రం ఆ నెల రోజులు తిరుప్పావే సేవించవచ్చు. గోదమ్మ మనకి ఆనతిచ్చింది కాబట్టి తిరుప్పావై కూడా పాసురాలే, తమిళంలో ఉన్న పాసురాలే, పాటలే. ఆ 30 పాసురాలు మాత్రం పాడొచ్చు. ఈ 30 పాసురాలు లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 4000 పాసురాలు. ఈ 4000 పాసురాలు లేదా పాటలు, మీకు పాటలు అంటే బాగా ఈజీగా ఉంటుంది. 4000 పాటల్లో 30 పాటలు మాత్రం ఆ ధనుర్మాస నెల రోజులు పాడుకోవచ్చు. అవే తిరుప్పావే. మిగిలినవి పాడకూడదు. మకర సంక్రమణం అయిన హస్తా నక్షత్రం తర్వాత నుంచి మళ్ళీ పాడుకోవచ్చు. హస్తా నక్షత్రం తర్వాత నుంచి మళ్ళీ ఈ 4000 పాటల్లో పాడుకోవచ్చు, రోజు పాడుకోవచ్చు. భగవంతుని ముఖోల్లాసం కోసం ఆయనకి ఇష్టమైన ఆళ్వార్లు ఆయనకి ఇష్టమైన పాటలు పాడారు. ఆ పాటల్ని ఆయన దగ్గర విన్నపం చేస్తే ఆయనకి ఇష్టం అవుతుంది. ఆయన సంప్రీతుడు కావడమే మన లక్ష్యం కావాల్సింది. ఏ పని చేసినా అండి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నిష్కామంగా చేస్తారు. నిష్కామ కర్మ ఆచరణ, కోరికలతో ఆచరించకూడదు. నేను, నాది, నా కొరకు, ఈ 3 వదిలిపెట్టి చేసేదే వైష్ణవ సంప్రదాయం. ఏమి కోరం, ఆయన బాగుండాలి, ఆయన చల్లగా ఉండాలి. ఇదే అల్టిమేట్ గా మా మోటో. అందరం అలాగే ఆలోచిస్తే అసలు ఇంకా ఈ హింస, క్రైమ్ రేట్లు ఏం ఉండవు, ఏం అవసరం లేదండి. అసలు ఉండవు, ఆయన చూసుకుంటాడు అంతే. మనం ఏమి చేయనవసరం. తండ్రి మా భారం మీదే అంటే ఆయనదే భారం అంతే, ఆయనే ముందుకు తీసుకెళ్తాడు చక్కగా. అదే శరణాగతి మార్గం. అదే కదా మన కార్యక్రమం లక్ష్యం కూడా. ధన్యోస్మి అమ్మ, ధన్యోస్మి. అడిగాను రా మానసి దర్శనం.